రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ బసంత్ గార్గ్, అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ఇప్పటి వరకు 500 మంది చెకప్ చేయించుకున్నారని అన్నారు. ప్రతి పేదవారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రోజు చూయించుకోవచ్చని చెప్పి తెలిపారు. जब आधार सफलतापूर्वक सत्यापित आधार ओटीपी दर्ज करें। మరి ఈరోజు మనం షాద్ నగర్ పట్టణంలో మనకున్నటువంటి సిహెచ్సిలో హెల్త్ మేళాని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి హెల్త్ మేళాలు దాదాపుగా 12 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ని, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ దాదాపుగా 1000 మందికి తగ్గకుండా మనం వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం, వాళ్ళకి డయాగ్నోసిస్ అన్నీ కూడా చేసుకొని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కానీ, నరాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ, లేకపోతే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మూత్రాశయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మానసిక వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇలాంటి అన్నీ కూడా ఎలాంటి వ్యాధులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా కూడా అలాంటి రుగ్మతలన్నిటికీ కూడా మనం వైద్యం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మరి డాక్టర్ బసంత్ గార్గ్ అనేటటువంటి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగింది. మరి వారి సమక్షంలో మనం ఈరోజు ఈ హెల్త్ మేళాని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హెల్త్ మేళాకి చక్కటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఎక్విప్మెంట్ కానీ, మందులు కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్గా మేము 2.5 లక్షలు పెట్టి ఒక సిబిపి మెషిన్, ఒక సెమీ ఆటో అనలైజర్ ఇక్కడికి కొనడం జరిగింది. ఒకటి ఎలిజా వాషర్, అది 2.5 లక్షలు పెట్టి కొనడం జరిగింది. వేరే ఇతర ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ 2 లక్షల రూపాయల వరకు కొనడం జరిగింది. కొంచెం ఫర్నిచరు, పేషెంట్కి కావాల్సిన బెడ్స్ కానీ, ఐవీ స్టాండ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, స్ట్రెచర్స్ కానీ, క్రాష్ కార్డ్స్ కానీ, ఇవన్నీ మొదలగు ఇవన్నీ కొనడం జరిగింది. ఇవన్నీ ముందు ఇంకా ఈ ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ డెవలప్ చేస్తే హాస్పిటల్కి ఫండ్స్ రావడం జరుగుతుంది. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ పేషెంట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.